చూసినట్టు సో మనకి 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది బేసిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి రెగ్యులర్ డీటెయిల్స్ అడుగుతుంటారు. అండ్ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ అబౌట్ పవర్టీ ఎలివేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ ఆస్పెక్ట్స్ గురించి ఉంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లో కూడా మనకి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 భాగంగా మనకి 10 సూత్రాలు ఏమని తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఈ ఒక 20 పాయింట్ ప్రోగ్రామ్ లో అంతర్లా వస్తుంది. సో విత్ పర్మిషన్ ఆఫ్ చైర్పర్సన్ మన 20 పాయింట్ ప్రోగ్రామ్ దినకర్ గారికి, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నా నమస్కారాలు. సార్, నా పేరు విజయప్రసాద్. ఇక్కడ GWMA పీడీగా పూర్తి చేసుకుంటాం. ఇది మొక్కుబడిగా జరిగే సమీక్ష కాదు, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం ఏం మాట్లాడుతున్నాం, మళ్ళీ పునఃసమీక్ష తోటి ప్రారంభమై కొత్త అంశాన్ని నెక్స్ట్ రివ్యూలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాక్ట్స్ పిన్ పాయింట్ ఏంటంటే ప్రోగ్రామ్ ఇప్పుడు మండే కాగానే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అవి ఏమి అవుతావు, స్ట్రైట్ పిన్ పాయింట్ ఇప్పుడు ఏంటి స్టేటస్, వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్, మనం ఏం చేయాలనే దాని మీద ఆబ్జెక్టివ్గా వెళ్దాం. ప్రతి స్కీమ్ కూడా మనం వెళ్ళాల్సినటువంటి విధానం ప్రజెంట్ కండిషన్ నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఫ్యాక్ట్స్ మనము హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా దాన్ని ఓపెన్ గా మనం డిస్కస్ చేసుకుందాం. దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మీరే రసాలు. కాబట్టి ఈ యొక్క సత్యసాయి జిల్లాకి సంబంధించి కూడా నేను ఇనిషియల్ గా నాకు ఇచ్చినటువంటి మెటీరియల్ ని చూసినప్పుడు పరిశ్రమకి సంబంధించి కొంచెం డీటెయిల్ గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటిలో ఏదో వాటిని సవరించుకొని ముందుకి వెళ్ళాలి అనేటటువంటిది ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష యొక్క ఉద్దేశం. కాబట్టి ముందు వాస్తవాలు కఠోరంగా కఠినంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి, మనకు తెలుసు. వాటిని వాస్తవాలుగా గ్రహిస్తేనే మనం ఏ విధంగా వ్యక్తిగత బాధితులు కానీ స్వర్ణాంధ్ర కానీ సాధ్యము అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది సాధించాలంటే ముందు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం అనేటువంటిది. ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టకపోవడము, లేకపోతే కార్పొరేషన్స్ నిధులు, మున్సిపాలిటీ నిధులు, CFMS తోటి కాదు, ఇక్కడ ఆ పనులు చేయాల్సినటువంటి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా సూత్రాల కార్యక్రమాలు అమలు చేయమని హోదాలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, సెంట్రల్ ప్రాజెక్ట్స్, అట్లాగే ఇప్పుడు ఇనిషియల్గా కలెక్టర్ గారు చెప్పినటువంటి పావర్టీ ఎలివేషన్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాల్లో ముఖ్యమైనటువంటి స్కీమ్స్, ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది 11వ జిల్లా. నిన్న కడప జిల్లా అయింది, ఇవాళ సత్యసాయి జిల్లా 13వ జిల్లాగా ఇక్కడికి ఈ సమీక్షా కార్యక్రమం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే వివిధ శాఖల అధిపతులుగా ఈ జిల్లాకి మీరే రథాలు, ఈ పథకాలు కానీ ఈ ప్రాజెక్టులు కానీ ఇంప్లిమెంట్ కావాలంటే సక్రమంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా, విశ్వగురువుగా దేశాన్ని నిలపాలి అనేటటువంటి సంకల్పంతో వారు ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి స్వర్ణాంధ్ర చెప్పండి ప్రోగ్రెస్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మనకు 80 లక్షల పని దినాలు అనేది మనకు ఇవ్వడం జరిగింది సార్. సో ఈ 80 లక్షల పని దినాలకు మా యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా మేము 86.61 lakhs అంటే 86,61,000 మేము అచీవ్ చేయడం జరిగింది సార్. సో దాదాపుగా మనకు 107% అంటే ఓవర్ అండ్ అబౌవ్ టార్గెట్ మేము తీసుకోవడం జరిగింది సార్. సో అలాగే మనకు ఇంతవరకు మనకు పర్సంటేజ్ సార్ 107%
అచీవ్మెంట్ అనేది జరిగింది. అలాగే మనకు ఈ యావరేజ్ బేస్ రేట్ వచ్చేసి మనకు 259.38 అనేది చేరుకోవడం జరిగింది సార్. సో అలాగే మనకు ప్రతి కుటుంబానికి కూడా మనకు ఉన్నటువంటి కుటుంబాల్లో మనకు దాదాపుగా 50% కుటుంబాలకు మనకు ఈ యొక్క ఉపాధి హామీ కల్పించడం జరిగింది సార్. సో ఇంతవరకు మనకు అంటే 49 లక్షల వర్కులు ఏవైతే ఉన్నాయో మనకు ఈ యొక్క షెల్ఫ్ ఆఫ్ వర్క్స్లోన మనకు 49,000 వర్కులు అనేది మనం గ్రౌండ్ చేయడం జరిగింది సార్. సో దీని ద్వారా మనకు ఇంతవరకు మనకు 100 days కంప్లీట్ అయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అది దాదాపుగా మనకు 13,600 కుటుంబాలకు మనం ఇంతవరకు 3 రోజుల పని కల్పించడం జరిగింది సార్. సో మనకు ఇంతవరకు మనకు టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే మనకు 338 కోట్ల వరకు మనము ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. సో దీంట్లోన మనకు 225 కోట్ల రూపాయలు మనకు కూలీలకు మనం డైరెక్ట్గా త్రూ డీబీటీ సార్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ త్రూ ఎన్పిసిఐ ద్వారా డైరెక్ట్గా అమౌంట్ అనేది అడ్జస్ట్ చేయడం జరిగింది. మనకు ఇంతవరకు 105 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క 105 కోట్ల రూపాయలు కూడా డైరెక్ట్గా రీసెంట్గా జరిగినటువంటి సీసీ రోడ్స్ కావచ్చు, క్యాటిల్ షెడ్స్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ మెటీరియల్ సబ్సిడీ మనం రైతులకు ఇస్తున్నాం సార్. 2 ఉన్నాయి కదా పిఎం కృషి సంచయ యోజన కింద 2 కూడా ఆబ్జెక్ట్ సేమ్ కదా. 2కి తేడా ఏంటి, దీనికి నరేగాకి ఏంటి లింక్, మీ కోఆర్డినేషన్ ఏమైనా అవసరం అవుతుందా లేకపోతే ఈ స్కీమ్కి దానికి సంబంధం లేదు? వాటర్ మనం ఉన్న రెయిన్ వాటర్ని కన్సర్వ్ చేసుకోవడం, రెండోది వచ్చిన వాటర్ని ఏంటంటే ఎఫిషియెంట్గా వాడుకోవడం, అది కన్సర్వ్ చేయడంలో మనం దోమ కాంప్లైంట్లో జరుగుతుంది. కన్సర్వేషన్ పార్ట్ మీరు ఏం చెప్పండి? మెజర్మెంట్ చేయడం రిసోర్సెస్ మీ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర మెటీరియల్ అటాచ్మెంట్ అండ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. కొంచెం డ్రౌట్ సిచ్యువేషన్ లో ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఇక్కడ 18 crores వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగాం సార్. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 crores రిలీజ్ చేశారు సార్. అంతకుముందు మొత్తం టోటల్ 5 years కలిపి ఓన్లీ 18 crores రిలీజ్ అయ్యాయి సార్. తర్వాత సబ్మిషన్ ఏంటంటే సార్ ఈ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ కనెక్షన్స్ అన్ని కూడా లోకల్ సోర్సెస్ తీసుకొని ఇచ్చారు సార్. సో దాంట్లో ఏమైందంటే సమ్మర్లో ఇక్కడంతా మనం ట్యాప్స్ ఉన్నాయి కానీ వాటర్ లోకల్ సోర్స్ సస్టైనబుల్ రిసోర్స్, లోకల్ సస్టైనబుల్ రిసోర్స్ అయితే ఓకే కదా. లోకల్ సోర్స్ ఈవెన్ ఇట్ ఈస్ ద రిసోర్సెస్ ఈజ్ లోకల్, ఇట్ ఈస్ సస్టైనబుల్, ఇట్ ఈస్ అలౌడ్. ఇట్ ఈస్ సస్టైనబుల్ నాట్ అనేది కాబట్టి డోంట్ యూస్ దట్ వర్డ్ లోకల్. లోకల్ రిసోర్స్ నాన్ సస్టైనబుల్ రిసోర్సెస్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఏంటంటే సార్ మొత్తం ఈ జేజే మొత్తం ప్రోగ్రామ్ కూడా రీవ్యాంప్ చేస్తున్నారు సార్. సో టోటల్గా మనము మొత్తం సస్టైనబుల్ సోర్సెస్ నుంచి తీసుకొని ఒక 4 ప్రాజెక్ట్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది సార్ వాటర్ గ్రిడ్లో. ఇవన్నీ వచ్చేసి సార్ మనకు చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి నుంచి పేదకోట్ల నుంచి సెగ్మెంట్ 1 సార్. ఇందులో 6 మండల్స్ కవర్ అవుతాయి సార్. 243 హ్యాబిటేషన్స్, ఎస్టిమేట్ కాస్ట్ 655 crores సార్. చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి చిన్నకోట సెగ్మెంట్ సార్ 10 మండల్స్ కవర్ అయితే 1042 కవర్స్ సార్. 848 ఎస్టిమేట్ కాస్ట్ సార్. గొల్లపల్లి నుంచి 8 మండల్స్ 410 హ్యాబ్స్ 1139 సార్. పిఏబిఆర్ నుంచి హిందూపురం మడచర కాన్స్టిట్యున్సీస్ 8 మండల్స్ 501 హ్యాబ్స్ 2126 మొత్తం 4828 crores. ఆల్రెడీ డీటెయిల్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది సార్. షూట్ కన్సల్టెంట్ వాళ్ళు ఇప్పుడు సర్వే కూడా స్టార్ట్ చేస్తారు సార్. ఇట్లా థింక్ చేసినా కూడా లెస్ దాన్ 7%, 8% ఎక్స్పెండిచర్ ఇంకా ఈ ఫెయిల్ చూపించాలని మనకు మనసు కూడా రాకూడదు కదా అసలు. ఇష్యూస్ ఉన్నాయి సార్, ఆల్రెడీ మనం మాట్లాడాము. ఇక్కడైతే అమౌంట్ చెరువులు నింపాల్సిన చెరువుల ఇరిగేషన్ మేడం అది వస్తే సార్ దీంట్లో మనకి అది ఇప్పుడు ఫస్ట్ పెరిగే మిషన్ అనేది ఉన్నాం. ఇది అయిన తర్వాత అది కూడా ఉంది, అది విడిగా ఉంది. వాటర్ విడిగా వాటర్ మున్సిపాలిటీస్కి నగరపాలిక
ఉంది కదా మున్సిపాలిటీ తీసుకుంది కదా అది వచ్చినప్పుడు దానిలో డిస్కషన్ టీచర్ మున్సిపల్ ఇప్పుడు వాట్సాప్ లిస్టింగ్ కింద 11.18 crores సార్. ప్రజెంట్ స్టేజ్ వచ్చి 58% కంప్లీట్ అయింది సార్ ఇది వరకు. డిలే కావడానికి రీజన్ వచ్చి ఈవెల్ బిల్ ఇంకా 6.53 crores అమౌంట్ రావాల్సింది రాలేదు సార్. 70,000 వస్తున్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించి వాళ్ళని 1 lakh అబౌవ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఇన్కమ్ జనరేటివ్ యాక్టివిటీస్ తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం సార్ ఇది. మనకి ఈ జిల్లాకి 99,715 మంది టార్గెట్ ఇచ్చారు సార్. ఆ 99,700 మంది అచీవ్మెంట్ అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని డిజిటల్